డైనమిక్స్లో ఫీల్డ్స్లో ఎయిర్, గ్రావిటీ, రేడియల్, టర్బులెన్స్. మళ్ళీ రేడియల్ నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ పార్టికల్ గ్రిడ్ తీసుకుంటాను నేను. గ్రిడ్ తీసుకుని ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టి, సారీ ఇవి మన దగ్గర ఉన్న పార్టికల్స్. ఇప్పుడు వీటిల్లో నేను రేడియల్ ఫీల్డ్ అప్లై చేస్తాను అనుకుందాం. టాప్లో చూద్దాము. రేడియల్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే రేడియల్ ఫీల్డ్ అదున్న చోటు నుంచి చుట్టూ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. 360 degrees యాంగిల్లో అది దగ్గరలో ఉన్న పార్టికల్స్ అన్నిటిని దూరంగా పంపిస్తుంది. సో అటెన్యూయేషన్ 1 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అటెన్యూయేషన్ 0 ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తాను రేడియల్ ఫీల్డ్తో. ఇప్పుడు ప్లే చేస్తాను అనుకోండి. ఓవరాల్గా నాకు చూస్తే కనుక దగ్గరలో ఉన్న పార్టికల్స్కి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చింది, దూరంగా ఉన్న పార్టికల్స్ దగ్గరగానే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. నాట్ ఓన్లీ ఇన్ టాప్ వ్యూ, అంటే దగ్గరలో ఉన్న పార్టికల్స్ స్పీడ్గా ఎఫెక్ట్ అవుతున్నాయి, దూరంలో ఉన్న పార్టికల్స్ తక్కువ. ఇక్కడవి అటు షేప్ దూరం వీటి మధ్యలో గ్యాప్ చేంజ్ అవ్వట్లా. ఆ పార్టికల్స్ దగ్గరలో ఉన్నవి చూసారా ఎంత దూరం వెళ్ళిపోయినా ఒకదానికోటి, కానీ దూరంలో ఉన్న పార్టికల్స్ మాత్రం అంత ఎఫెక్ట్ అట్లా. అదే నేను అటెన్యూయేషన్ 0 చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూస్తే దూరంగా ఉన్న పార్టికల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సపోజ్ నేను అంత ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ కాకుండా 1 పెడతాను. అంటే దీని అర్థం ఏంటి అంటే అటెన్యూయేషన్ 0 ఉంటే ఏంటంటే దగ్గరలో ఉన్న పార్టికల్స్ దూరంలో ఉన్న పార్టికల్స్ సంబంధం లేదు, ఫీల్డ్ ఓవరాల్గా అప్లై అవుతుంది. అదే అటెన్యూయేషన్ మ్యాక్సిమం ఉందనుకోండి, 1 ఉందనుకోండి, దాని ఫీల్డ్ దగ్గరలో ఉన్న పార్టికల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, దూరంలో ఉన్న పార్టికల్స్ తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సపోజ్ రేడియల్ ఫీల్డ్ ఒకటే కాకుండా మనము ఇంకా వేరే కూడా ట్రై చేద్దాం. రేడియల్ ఫీల్డ్ రీడ్ చేసి టర్బులెన్స్ తీసుకుంటాను. టర్బులెన్స్ మధ్యలో ఉంది, ఈ పార్టికల్స్కి అప్లై చేయాలి. సో అప్లై అవ్వలేదు యాక్చువల్గా. అప్పుడు నేను ఏం చేస్తాను, డైనమిక్ రిలేషన్షిప్స్ డిఆర్లోకి వెళ్ళి కనెక్ట్ చేస్తాను టర్బులెన్స్ ఫీల్డ్. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అటెన్యూయేషన్ 1 ఉంది, ప్లే చేస్తే ఏమవుతుంది, వాల్యూ పెట్టుకుంటే పెద్దగా డిఫరెన్స్ తెలియదు. ఇవ్వండి, దగ్గరలో ఉన్న పార్టికల్స్ ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాయి, దూరంలో ఉన్నాయి నెమ్మదిగా డిస్టర్బ్ అవుతున్నాయి. తర్వాత ఓవరాల్గా వస్తుంది, కానీ మనకి ఏంటంటే అటెన్యూయేషన్ మ్యాక్సిమం ఉంది కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను 0 చేశాను అనుకోండి, అటెన్యూయేషన్తో సంబంధం లేకుండా ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, ఫీల్డ్తో సంబంధం లేకుండా అన్నిటికి కలిపి ఒకేసారి అప్లై అయింది. అదే ఇది 1 ఉంటే ఫస్ట్ దగ్గరలో ఉన్నవి, తర్వాత నెమ్మదిగా దూరంగా పెరుగుతుంది. ఓవరాల్గా జరిగే ప్రాసెస్ అది. ఇది చాలా ఇంపార్టెంట్ అటెన్యూయేషన్. ఆల్మోస్ట్ మనం అటెన్యూయేషన్ 1 ఉంచాం, 0నే ఉంచుతాం. మీరు అది బండ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫీల్డ్ ఓపెన్ చేయగానే దాని అటెన్యూయేషన్ 0 చేసి వర్క్ చేయండి. నెమ్మదిగా మీకు అలవాటు ఉంచుకోవాలో అవసరం లేదనేది మీకు అర్థమవుతుంది. సో అటెన్యూయేషన్ ఎప్పుడైనా సరే అటెన్యూయేషన్ పెట్టుకొని ఎంత ఎక్కువ వాల్యూ ఇచ్చినా ఒక్కోసారి అప్లై కాదు. ఎందుకంటే ఫీల్డ్ దూరంగా వెళ్ళిపోతున్న కొద్దీ, సపోజ్ ఫీల్డ్ అక్కడే ఉండాలని లేదు, ఒక క్యారెక్టర్కి అప్లై అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక వెహికల్కి అప్లై అయ్యి ఉండొచ్చు, అది దూరంగా ఉండొచ్చు, దగ్గరగా ఉండొచ్చు. దగ్గరగా ఉన్న కొద్దీ ఇది అవుతుంది. దగ్గరగా ఇప్పుడు పార్టికల్స్ దగ్గరలో వచ్చింది అనుకోండి, ఆ క్యారెక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, దూరంగా వెళ్ళిపోతే అసలు ఎఫెక్ట్ కాదు. అలాంటప్పుడు మనం ఎంత వాల్యూ ఇచ్చుకున్నా మనకి పెద్దగా ఎఫెక్ట్ ఏం తెలియదు, ఎఫెక్ట్స్లో తేడా ఏం రాదు. అదే అటెన్యూయేషన్ 0 చేసి పెట్టారనుకోండి, మీకు క్లియర్గా ఎఫెక్ట్స్ క్లియర్గా వస్తుంది.
అంటే దగ్గరగా దూరం సంబంధం లేకుండా ఓవరాల్గా అప్లై అవుతుంది. అది ఇది ఇప్పుడు 0 పెట్టేసుకోండి బండ గుర్తు. సరే, ఇప్పుడు ఇక్కడ పెట్టినా కానీ నాకు పెద్ద తేడా ఏం లేదు. సపోజ్ నేను ఇక్కడ పెట్టి అటెన్యూషన్ 1 పెట్టి అనుకోండి, ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ 0 చేసాం అనుకోండి, ఓవరాల్గా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్. అది ఇంకొకటి మీకు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలి. ఇప్పుడు గ్రిడ్ చూసారు కదా. ఇప్పుడు మీరు గ్రిడ్ అంటే నాట్ ఓన్లీ సింగిల్, ఐ మీన్ ఒక, ఇప్పుడు మీరు చూసిందంటే జస్ట్ ఒక ప్లేన్ లాగా వస్తుంది, అదే ప్లేన్ లాగా కాకుండా ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఎలా రావాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పాయింట్ క్లిక్ చేసి, నెక్స్ట్ ఒక పాయింట్ క్లిక్ చేసి ఎంటర్ కొడితే మామూలుగా అది ప్లేన్ లాగా వస్తుంది, ప్లేనర్ లాగా. అలా కాకుండా ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి, ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి, నేను ఆర్దో ఫ్రంట్ వ్యూలో కానీ పర్స్పెక్టివ్లో కానీ వచ్చి ఇన్సర్ట్ పట్టుకొని ఏదో ఒక పాయింట్ మిడిల్ మౌస్ తోటి కింద జరుపుతా. చూస్తే ఒక పాయింట్కి మధ్యలో ఇట్లా ఉంది. ఇప్పుడు ఎంటర్ కొట్టా అనుకోండి, ఆటోమేటిక్గా నాకు రెక్టాంగిల్ లాగా ఫామ్ అయింది పార్టికల్స్. దీన్ని మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ప్లేనార్ లానే కాకుండా రెక్టాంగిల్గా కూడా పార్టికల్స్ క్రియేట్ చేయొచ్చు. నేనేం చేశాను, ఇన్సర్ట్ పట్టుకొని పార్టికల్ కిందకి జరిపా. అది తర్వాత ఎంటర్ కొట్టేసామంటే ఆటోమేటిక్గా గ్రిడ్ జనరేట్ అయిపోతుంది. మీకు డౌట్ ఉంటే మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక పార్టికల్ తీసుకుంటాము, నెక్స్ట్ ఒక పార్టికల్ తీసుకుని ఎంటర్ కొట్టకుండా వేరే వ్యూలోకి వచ్చి ఫ్రంట్ సైడ్ ఏదో వ్యూలోకి వచ్చి ఇన్సర్ట్ పట్టుకోగానే నాకు చేంజ్ అయింది. చూసారు, ఇన్సర్ట్ కొట్టగానే రెడ్ కలర్ ఐకాన్ పెరిగింది. ఇప్పుడు నేను కింద జరుపుతా మిడిల్ మౌస్ పట్టుకొని, జరిపి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా గ్రిడ్ ఫామ్ అయిపోతుంది మనకి. అంతే. ఇప్పుడు నేను దీంట్లో ఫీల్డ్ అప్లై చేసుకున్నా, అంటే ఒక బంచ్ ఆఫ్ పార్టికల్స్ క్రియేట్ చేయడానికి వీలుగా. అదొకటి. నెక్స్ట్ వచ్చి మిగతా ఫీల్డ్స్ చూద్దాం సరే. ఎయిర్ ఫీల్డ్కి నేను ఈ రేడియల్ ఫీల్డ్కి డిఫరెన్స్ చెప్పాను కదా. రేడియల్ ఫీల్డ్ అంటే ఆల్ యాంగిల్స్, ఆల్ 360 degrees. అదే ఎయిర్ ఫీల్డ్ అనుకోండి, మనం కావాల్సిన డైరెక్షన్ వై, జెడ్, ఎక్స్ ఏదో ఒకటి. అలానే ఇప్పుడు పార్టికల్స్కి డ్రాగ్ ఫీల్డ్ అంటే ఏంటో చూపిస్తాను. ఎమిటర్ తీసుకున్నా, డైరెక్షనల్, వై డైరెక్షన్, స్ప్రెడ్ పాయింట్, స్పీడ్ ఒక 4:2. పార్టికల్స్ వెళ్తున్నాయి కదా. సపోజ్ నేను ఈ పార్టికల్స్ని స్లో చేయాలి, మూమెంట్ స్లో చేయాలి. యాక్చువల్గా నేను కన్జర్వ్లో తగ్గించుకున్నా కానీ నాకు స్లో అయిపోతాయి. 0.98 అలా పెట్టుకున్నా కూడా పార్టికల్స్ స్లో అయిపోతాయి. అలా కాకుండా నాకు కన్జర్వ్తో కాకుండా ఒక ఫీల్డ్ తోటి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, పార్టికల్ సెలెక్ట్ చేసి కన్జర్వ్ 1 ఉంచేసుకొని పార్టికల్ సెలెక్ట్ చేసి ఫీల్డ్స్లో డ్రాగ్ ఫీల్డ్ ఇస్తాను. డ్రాగ్ ఫీల్డ్ అంటే ఏంటంటే పార్టికల్స్ ఫీల్డ్ని కిల్ చేసేస్తుంది. అటెన్యూషన్ 0 చేసేసుకొని ప్లే చేద్దాం. సపోజ్ 0.05 ఉంది డిఫాల్ట్ వాల్యూ, మనకు పెద్ద ఏం తెలియట్లా. అదే 0.2 అలా పెట్టాను అనుకోండి, చూపిస్తాను మీకు. ఇంతకుముందు మీద స్పీడ్ తగ్గింది. అదే 0 ఉంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి, పార్టికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఒక ఫీల్డ్ తోటి కంట్రోల్ చేసుకోవడం పార్టికల్ స్పీడ్ని. అంటే దీంతో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సపోజ్ నేను దీన్ని యానిమేట్ చేస్తాను. మ్యాక్సిమం డిస్టెన్స్ ఆన్ చేసి 10 పెట్టుకొని
మధ్యలో తెలవట్లేదు, నేను పని చేస్తాను. మ్యాక్సిమం డిస్టెన్స్ అవసరం -1 అని ఉంటే కనుక పని చేయనట్టు. -1 అంటే కనుక నెగిటివ్ వాల్యూ కాదు, 0 వాల్యూ అన్నట్టు లెక్క అనమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ వస్తాం లేకుండా వాల్యూమెట్రిక్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఉన్న పార్టికల్స్ మాత్రమే, అందులోకి వెళ్ళిన పార్టికల్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్గా చాలా స్పీడ్ అయిపోయింది ఎఫెక్ట్, బట్ అది పెద్ద ప్రాబ్లం లేదండి. ఇక్కడ పెట్టి మ్యాగ్నిట్యూడ్ అంతా పెడతాం. అది స్టోరీ. అందులోకి వెళ్ళిన పార్టికల్స్ మాత్రం ఎఫెక్ట్ అయిపోతున్నాయి, మిగతా ఎఫెక్ట్ కావట్లా. అయిపోయినాయి అందులోకి వెళ్ళిన పార్టికల్స్. అదే కన్సర్వ్లో అనుకోండి, ఓవరాల్గా అన్నిటికీ అప్లై అవుతుంది, ఓవరాల్గా అన్ని పార్టికల్స్కి ప్రాబ్లం అవుతుంది. అదే డ్రాగ్ ఫీల్డ్ అనుకోండి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్లో చేసేసుకోవచ్చు పార్టికల్స్ని. అది నేను చెప్తాం అనుకో. సో అది ఇక్కడ పెట్టా అనుకోండి, దాటిపోవు బయటికి. అలా మనం కావాల్సి వస్తే ఇది యానిమేట్ చేసుకున్నా కానీ మనకు పార్టికల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా డ్రాగ్ ఫీల్డ్లో మనం అడ్జస్ట్ చేయాల్సినవి ఏం లేవు. ఇంకా గ్రావిటీ చూపించాను కదా. నెక్స్ట్ వచ్చి న్యూటన్. ఈ న్యూటన్ ఫీల్డ్ మనం ఎప్పుడు వాడము యాక్చువల్గా. న్యూటన్ ఫీల్డ్ ఏం జరుగుతుందో జస్ట్ చూపిస్తాను. అటెన్షన్ 0. యాక్చువల్గా మనకి ఏంటంటే న్యూటన్ ఫీల్డ్లో జరిగేది దూరంగా వెళ్ళిన పార్టికల్స్ మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనమాట. దూరంగా వెళ్ళిన పార్టికల్స్ మళ్ళీ వెనక్కి తీసుకురావడం. ఇప్పుడు సపోజ్ వెనక్కి పైకి వెళ్ళిన పార్టికల్ మళ్ళీ కిందకి ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనేం చేస్తాను, పార్టికల్ యాక్చువల్గా పాయింట్స్ కదా మన దగ్గర ఉన్నది, వెనకాలకి వస్తున్నాయో లేదా తెలియాలంటే మనం ఏం చేస్తాము, స్ట్రీక్స్ పెడతాం. ఎప్పుడైనా సరే స్ట్రీక్లో ఒకటి అబ్జర్వ్ చేయండి, స్పీడ్ పెరిగే కొద్దీ దాని సైజ్ పెరుగుతుంది, టైల్ సైజ్ పెరుగుతుంది. స్పీడ్ తగ్గే కొద్దీ సైజ్ తగ్గిపోద్ది. స్పీడ్ స్లో అయిపోయిన కొద్దీ ఇట్లా సన్నగా అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. పైకి వెళ్ళిన పార్టికల్స్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అనమాట యాక్చువల్గా లెక్క ప్రకారం. కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి, కిందకు వచ్చి రిపీట్ అవుతున్నాయి అంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందన్నమాట. బాగా లైఫ్ స్పాన్ లీవ్ ఫర్ ఎవర్ ఉంది కదా, లీవ్ ఫర్ ఎవర్ కాకుండా మనం కాన్స్టెంట్ వాల్యూ ఏదో ఒకటి పెట్టి చూద్దాం. మళ్ళీ అదే డైరెక్షన్లో అవి రివర్స్ అవుతున్నాయి. అది మన కళ్ళకు కనపడట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఎమిటర్ని కాకపోతే మనం వాల్యూమ్ కాకుండా డైరెక్షనల్ పెట్టాము, ఈ డైరెక్షనల్ ఎక్స్ డైరెక్షన్. తెలుస్తుంది కానీ ఏమవుతుందంటే మనకి అది డైరెక్షనల్ కదా, తెలియట్లే పెద్దగా. ఇది డైరెక్షనల్ కాకుండా ఓన్లీ అలా పెట్టి చూద్దాం. అదిగోండి రివర్స్ వస్తున్నాయి పైకి వెళ్ళిన పార్టికల్స్. బికాస్ ఆఫ్ లైఫ్ స్పాన్ మనకి ఏంటంటే పార్టికల్స్ కంట్రోల్ అవుతున్నాయి. ఇదిగోండి సపోజ్ నేను ఎమిటర్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడని పెడతా, పార్టికల్స్ అనేది లాక్కుంటుంది అన్నమాట ఫీల్డ్. లైఫ్ స్పాన్ తక్కువ ఉంది కదా, అందుకని అక్కడ దాకా వెళ్ళి డై అయిపోతున్నాయి. అది అంతకన్నా పెద్దగా ఏం లేదు అందులో గొప్పగా చెప్పుకోవడానికి. దానికి మనకు వేరే టెక్నిక్స్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్. గోల్స్ అని చెప్పి పార్టికల్ ఎక్కడి నుంచైనా తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ లాగా ఫామ్ చేయడం, ఇలాంటి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది 3-4 క్లాసెస్లో మీకు వచ్చేస్తుంది అది కూడా. నెక్స్ట్ వచ్చి రేడియల్ అయిపోయింది.
టర్బులెన్స్ టర్బులెన్స్ మళ్ళీ చెప్పమంటే చెప్తాను. టర్బులెన్స్లో పెద్దగా ఏం లేదు చెప్పేది, కానీ ప్రతి ఎఫెక్ట్లోనూ టర్బులెన్స్ వాడతాం మనం. డస్ట్లో కానీ స్మోక్లో కానీ అన్నింటిలోనూ టర్బులెన్స్ వాడతాం. ఎట్లా వాడాలనేది ప్రాక్టీస్ మీద వస్తుంది ఎప్పుడైనా కానీ. అటెన్యూయేషన్ తగ్గించుకొని స్పీడ్ ఓకే 0 ఓకే. టర్బులెన్స్ వాల్యూ పెంచుకుంటే మూమెంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. బట్ ఏంటంటే మూమెంట్ మనం ఈ వేవీనెస్ కంట్రోల్ చేయడానికి ఫ్రీక్వెన్సీ చూడండి, అది 0. వేవీనెస్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను 0.1 అని పెట్టాను అనుకోండి, వేవీనెస్ పెరుగుతుంది, చాలా వేవ్స్ లాగా ఫామ్ అవుతుంది, ఇలా ఇలా వెళ్తుంది ఫ్రీక్వెన్సీ. టర్బులెన్స్ ఇలా 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 అప్లై అవుతుంది దూరంగా. పెంచామనుకోండి చాలా తొందరగా స్పీడ్గా టెట్లా మూవ్ అవుతాయి పార్టికల్స్. అది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వచ్చి యూనిఫామ్ రేడియల్ ఎయిర్ ఫీల్డ్ ఒకే టైప్ అనమాట. యూనిఫామ్ ఫీల్డ్ ఎప్పుడు దాంట్లో డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టి నేను సపోజ్ ప్లే చేస్తాను అనుకోండి, అటెన్యూయేషన్ 0, అదే అటెన్యూయేషన్ 1 ఉంటే చూడండి కదలట్లా పార్టికల్స్ పెద్దగా, దాని దగ్గరలో ఉన్న పార్టికల్సే మూవ్ అవుతున్నాయి. 0 పెట్టి ఎక్స్ డైరెక్షన్లో కావాలంటే ఎక్స్ డైరెక్షన్, జీ డైరెక్షన్లో కావాలంటే జీ డైరెక్షన్, అలా. కాకపోతే దూరం పెట్టుకుంటే ఏమైతే చూద్దాం. ఎందుకంటే దాని మ్యాక్సిమం డిస్టెన్స్తో సంబంధం లేదు, ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ అని ఉంది. ఇప్పుడు అది యాక్చువల్గా యూజ్ మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, యూజ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఆన్ పెట్టేసుకుంటే కనుక మ్యాక్సిమం డిస్టెన్స్ -1 ఉంది చూసారా, -1 ఉంటే ఏంటంటే నెగిటివ్ వాల్యూ అని కాదు కానీ జీరో అనే వాల్యూ లేదు ఇక్కడ. -1 ఉంటే అది అప్లికబుల్ కాదు అని అర్థం అనమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ ఆన్ చేయగానే ఫీల్డ్ అప్లై కావట్లా. సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అనేది మనం స్పెసిఫై చేయాలి కదా. 10 అని ఇచ్చాను అనుకోండి పని చేయట్లా, 20 అని ఇచ్చాను అనుకోండి పని చేయట్లా, 50 అంటే కొంచెం పని చేస్తుంది. దాని అంటే 50 రేంజ్ అంటే ఇక్కడ దాకా, 60 ఇంకొంచెం, 70 అది. సో మ్యాక్సిమం డిస్టెన్స్ అలా యూజ్ అవుతుంది. అది మనకు ప్రాబ్లం లేదు, వాల్యూమెట్రిక్ పెట్టేసుకోవచ్చు కావాల్సి వస్తాయి. ఇప్పుడు వాల్యూమ్లో కావాలి, నాకు ఒక వాల్యూమ్ లాగా కావాలి, వాల్యూమ్లోకి వెళ్ళి నా పార్టికల్స్ ఎఫెక్ట్ కావాలి, మిగతా పార్టికల్స్ ఎఫెక్ట్ వద్దు అనుకున్నప్పుడు ఈ వాల్యూమ్ షేప్ ఆన్ చేసుకుంటావు. క్యూబికల్ కావాలంటే క్యూబ్, స్పియర్, సిలిండర్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ పెట్టుకోవచ్చు. అది వాల్యూమ్ షేప్ ఎప్పుడైతే యూజ్ చేయాలి అన్నది మీకు ప్రాక్టికల్గా చెప్తాను. మీకు రకరకాల టెస్టులు చేపిస్తూ ఉంటాయి కదా, అప్పుడు తెలుస్తుంది మీకు అన్ని ఫీల్డ్స్ మళ్ళీ ఎలా వర్కౌట్ చేయాలి ఏంటది. మీ బేసిక్ అయితే దాని యూసేజ్ తెలుసుకోండి. అది యూనిఫామ్ ఫీల్డ్. నెక్స్ట్ వచ్చి వోర్టెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా పనికొస్తుందో చూద్దాం. వోర్టెక్స్ అన్నది యాక్చువల్గా దీని అటెన్యూయేషన్ కూడా 0 చేస్తే దీని లైఫ్ స్పాన్ పెంచుదాం. పార్టికల్స్ని వోర్టెక్స్ షేప్లో అనమాట. అంటే మనకి సపోజ్ ఇలా కాకుండా దీన్ని తీసుకొచ్చి 0లో పెడదాం. డయామీటర్ ఫీల్డ్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక పార్టికల్స్ని ఈ టైప్లో మనం ఎక్కడ యూజ్ అవుతాం, గెలాక్సీ అలాంటి ఎఫెక్ట్లు కానీ, లేకపోతే కొన్ని రకాల మ్యాజికల్ ఎఫెక్ట్స్ కానీ, సర్క్యులర్ షేప్లో పార్టికల్స్ తిప్పడానికి అనమాట. చూడండి దగ్గరలో స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు పార్టికల్ చిన్నగా ఉంది, స్పీడ్ దూరం పెరుగుతున్నప్పుడు ఈ పార్టికల్ సైజ్ పెరుగుతుంది. అదే స్ట్రీక్స్లో ఉన్న యూటిలిటీ అనమాట. స్లోగా మూవ్ అయ్యే చోట స్లోగా స్టైల్ సైజ్ తగ్గిపోద్ది, కానీ పొడవు తగ్గిపోద్ది. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ పార్టికల్ సైజ్ పెరిగిపోద్ది. అదే పాయింట్స్ అనుకోండి ఈ టైల్ రాదు. అది ఈ వోర్టెక్స్లో కనుక మీరు ఇట్లా చేస్తే మీరు ఇది చాలా మంచి ఎఫెక్ట్స్ చేయొచ్చు వోర్టెక్స్లో. రిఫ్రెష్ కావట్లా.
ఎప్పుడైనా సరే రిఫ్రెష్ కావట్లేదు అనుకోండి, కొన్ని సిస్టమ్స్లో ఒక్కోసారి ఇప్పుడు నేను మైనస్ నుంచి ప్లే, ఇప్పుడు మనం మామూలు 1 నుంచి ప్లే చేస్తుంటే తీసుకోవట్లే, పార్టికల్స్ బయటికి రావట్లా, బికాస్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ప్రాబ్లం అనమాట. మన ర్యామ్ ఒకసారి రిఫ్రెష్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే మైనస్ సంథింగ్ వాల్యూ ఇచ్చి ఎంటర్ కొట్టండి. కొట్టి ప్లే చేస్తే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ వర్టెక్స్ వాల్యూ తక్కువ ఉంది బాగా, అందుకని ఫస్ట్లో పార్టికల్ జనరేట్ కావట్లా. ఇప్పుడు నేను వర్టెక్స్ తీసానుకోండి, ఆటోమేటిక్గా నాకు పార్టికల్ వచ్చేస్తుంది. అది నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ యాక్సెస్. ఈ వాల్యూమ్ యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూమ్ యాక్సెస్ కూడా ఇదేంటంటే డిఫాల్ట్ ఒక బాక్స్ షేప్లో ఉంటుంది, మనం దాన్ని మార్చుకోవచ్చు కావాల్సి వస్తే. ఎప్పుడైనా సరే ఎమిటర్ స్పీడ్తో సంబంధం లేకుండా ఎమిటర్లో స్పీడ్ వాల్యూ 0 చేసేసి, ఇవన్నీ మనకు కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి, స్పీడ్లో ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఇవన్నీ 0 చేసేసుకొని శుభ్రంగా ఈ వాల్యూమ్ యాక్సెస్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు స్కేల్ చేసేసుకొని ఇందులో ఉండే పార్టికల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి నీట్గా. యూనిఫామ్లో కూడా వస్తాయి కదా అంటే, యూనిఫామ్లో కూడా సేమే ఉంటాయి, బట్ ఏంటంటే ఇది కొంచెం ఇందులో కొంచెం ఈజీ ఎఫెక్ట్, ఇందులోనే టర్బులెన్స్ ఉంటుంది, టర్బులెన్స్ కూడా ఇందులోనే ఉంటుంది, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇదేంటి మళ్ళీ పార్టికల్స్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్ట్రీక్స్ కాకుండా నార్మల్ పార్టికల్స్ పెడదాం. మళ్ళీ ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. పార్టికల్స్ క్రియేట్ ఎమిటర్. బట్ ఏంటంటే డైనమిక్ రిలేషన్షిప్స్లో వాల్యూమ్ యాక్సెస్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ యారో మార్క్స్ ఏంటంటే ఆల్ డైరెక్షన్స్లో పార్టికల్స్ ఎంత వస్తున్నాయని అర్థం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీని వాల్యూ ఎక్కడ కంట్రోల్ చేయాలి అంటే వాల్యూమ్ యాక్సెస్లో ఇక్కడ అవే ఫ్రమ్ యాక్సిస్, అవే ఫ్రమ్ సెంటర్ ఉన్నాయి కదా, అవి 0 వేస్తే ఆటోమేటిక్గా అవి డిసప్పేర్ అయిపోతాయి. ఇప్పుడు వాల్యూమ్ యాక్సెస్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఎందుకంటే దానికి ఒక డైరెక్షన్, ఒక స్పీడ్ ఏమి మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ డైరెక్షన్ ఇచ్చినా కానీ డైరెక్షన్ స్పీడ్ ఇవ్వాలి. డైరెక్షన్ స్పీడ్ ఎప్పుడైతే ఆన్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఎక్స్ డైరెక్షన్లో ఒక యారో మార్క్ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, నాకు పార్టికల్స్ అటు డ్రైవ్ చేస్తాయి పార్టికల్స్. ఓకే, దాంట్లో ఉన్న లేకపోయిన పార్టికల్స్ అది ఎమిటర్ దగ్గరలో ఉంది కాబట్టి దాని ఫీల్డ్ ఓవరాల్గా అప్లై అవుతుంది అనమాట. అలానే నాకు పార్టికల్స్ వైడ్గా పోవాలి అనుకున్నప్పుడు ఇవి ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతాయి. ఇందులోనే టర్బులెన్స్ ఉంది, టర్బులెన్స్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, పార్టికల్స్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి బికాజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది యూజ్ చేయొద్దు మీరు, మనకు మామూలుగా అందులో ఉంది కదా, మనం వేరే టర్బులెన్స్ ఉంది కదా, అది యూజ్ చేసుకున్నాం. ఇవి యూజ్ చేశారనుకోండి, ఒక్కోసారి సరిగా అప్లై అవుతుంది, సరిగా అప్లై కాదు. మనకు ఫీల్డ్ ఇచ్చాడు కదా వేడిగా, దాన్ని యూజ్ చేసుకున్నాం మనం. అది వాల్యూమ్ యాక్సెస్ వరకు. వాల్యూమ్ కర్వ్ ఇప్పుడే అవసరం లేదు మీకు, నేను అది చెప్తాను. వాల్యూమ్ కర్వ్ అది మనం ఎప్పుడు వాడం అది, దాంట్లో కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. సరే, ఇప్పుడు దాకా మనం చూసిన ఏంటి, ఎమిటర్, బేసిక్ పార్టికల్, నెక్స్ట్ ఫీల్డ్స్, ఇంకా తర్వాత వచ్చి కొలిజన్స్. ఇప్పుడు సపోజ్ కొలిజన్ అంటే ఏంటంటే ఒక పార్టికల్ ఒక ఆబ్జెక్ట్ని హిట్ అవ్వడం, పార్టికలే కాదు, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని హిట్ అవ్వడం మనం మామూలుగా సైంటిఫిక్ టర్మినాలజీలో కొలిజన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక పార్టికల్ ఒక ఆబ్జెక్ట్ని హిట్ చేయాలి అన్నప్పుడు నేనేం చేస్తాను, ఒక ప్లేన్ ఒక ఎమిటర్ తీసుకుంటా, ఇది ఆమ్ని అనుకున్నాం, పార్టికల్స్ నీట్గా పైకి వెళ్తున్నాయి. సరే, వీటికి ఏం చేస్తాను, గ్రావిటీ ఇస్తా. గ్రావిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ ఆటోమేటిక్గా ఇదేంటి పైకి వెళ్తున్నాయి, కిందకి రావాలి కదా. ఓకే, సరే, ఇది మనం అసలు అది సరే యాక్చువల్గా తిరగేసి క్రియేట్ చేశాను నేను. ఎమిటర్ పైన ఉంది, సో పార్టికల్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి
బట్ ఏంటంటే నాకు ఈ ప్లేన్ని హిట్ చేసి ఆగిపోవాలి. అప్పుడు నేను చేస్తాను, పార్టికల్ సెలెక్ట్ చేసి ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి పార్టికల్స్లోకి వెళ్ళి మేక్ కొల్లేడ్ అని కొడతాను. మేక్ కొల్లేడ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు పార్టికల్లో ఇక్కడ జియో కనెక్టర్ ఒకటి యాడ్ అవుతుంది. అంతకుముందు దానికి అది ఉండదు అనమాట. ఇప్పుడు నేను ప్లే చేయగానే ఆటోమేటిక్గా పార్టికల్స్ హిట్ అయ్యి కింద పడుతున్నాయి. కింద పడి మళ్ళీ బౌన్స్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఈ జియో కనెక్టర్ వాల్యూలోకి వస్తే రెసిలియన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ రెసిలియన్స్ అన్నది ఏంటంటే బౌన్సీనెస్ అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ హిట్ అయినప్పుడు ఎంత బౌన్స్ అవ్వాలి. మ్యాక్సిమం వాల్యూ 1, 2 పెట్టుకుంటే ఇంకా కంట్రోల్ కాదు. 1 మ్యాక్సిమం వాల్యూ, 0 మినిమం వాల్యూ. సో ఇప్పుడు 1 అని కాకుండా నేను 0 చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు పార్టికల్స్ హిట్ అయ్యి అక్కడ ఉండిపోతున్నాయి, స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో ఇది మనం కొలిషన్లో ఇంపార్టెంట్ ఇదన్నమాట. ఈ రెసిలియన్స్ ఎప్పుడు 0.1 అలా పెట్టుకుంటాం మనం, మినిమం బౌన్సీనెస్ ఉండడం కోసం. అలా లైఫ్ ఉంటుంది కొంచెం. కింద పడంగానే మరీ స్టాటిక్గా ఎప్పుడు అతుక్కుపోదు కదా, కొంచెం మినిమం బౌన్సీనెస్ ఉంటుంది. అలా ఆటోమేటిక్గా 2-3 బౌన్స్లే అయిపోతాయి. అదే ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ బౌన్స్ అవుతాయి. ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటే అంతవరకు పెట్టుకోవాలి. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా స్టాటిక్గా పెరిగిపోతా జాగ్రత్త వెళ్తున్నాయి పార్టికల్స్. అలా కాకుండా నాకు స్టిక్కీగా ఉండాలి అన్నప్పుడు ఫ్రిక్షన్ ఆన్ చేసుకుంటాం. ఫ్రిక్షన్లో ఫ్రిక్షన్ అంటే ఏంటంటే పార్టికల్స్ దాని మీద కూడా జారకుండా అక్కడ ఆగిపోతాయి, పట్టుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ పెట్టినప్పుడు నేను ప్లే చేస్తే ఆటోమేటిక్గా అక్కడ హిట్ అయిపోతుంది. 1 పెడతా, మ్యాక్సిమం 1, మినిమం 0, అంతే. ఇంకా అక్కడే ఉండిపోతాయి. 1 ఎప్పుడు పెట్టకూడదు. మనం మినిమం వాల్యూ పెట్టుకుంటే నెమ్మదిగా కొంత దూరం స్లైడ్ అయిపోతాయి. ఒక్కోసారి ఆ వాల్యూ మనకు పనిచేయదు. అంటే ఎలా అంటే సపోజ్ ఒక్కోసారి స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు పార్టికల్స్ ఫ్రిక్షన్ 0.1 ఉంటే పనిచేయదు. అప్పుడు ఇంకొంచెం పెంచుకోవాల్సి వస్తుంది ఫ్రిక్షన్ వాల్యూ. అకార్డింగ్ టు యువర్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా కానీ నేను చెప్పిన వాల్యూ ఫాలో కాకుండా మీరు ఎఫెక్ట్స్లో ఎట్లా చేస్తున్నారో అట్లానే చేసుకోవాల్సి వస్తుంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు గ్రావిటీ వాల్యూ 10 ఉంది, అదే 50 పెట్టా అనుకోండి, ఎక్కువ స్పీడ్తో కిందకు వస్తాయి. సపోజ్ ఎమిటర్లో నాకు అన్నీ కాకుండా డైరెక్షనల్ తీసుకొని స్ప్రెడ్ -7 x వాల్యూ 1. సరే, గ్రావిటీ 50 కాకుండా 20 పెడదాం, 10 పెడదాం. ఇప్పుడు ఇంకా స్పీడ్ కొట్టాలి నాకు ఎమిటర్లో అనుకున్నప్పుడు స్పీడ్ 20. అలా నాకు మరి ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాను, 0.1 ఇచ్చినప్పుడు ఇంతకుముందు సరిపోయింది. ఇప్పుడు చూస్తే పార్టికల్స్ స్పీడ్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడైనా కంట్రోల్ చేసుకోవచ్చు. జియో కనెక్టర్లు ఇక్కడైనా ఉంటుంది, పార్టికల్లో అయినా ఉంటుంది సేమ్ వాల్యూ. ఇప్పుడు నేను ఇంకా 0.5 పెట్టుకుంటే ఇంకా బాగా కంట్రోల్ అవుతుంది, ఎక్కువ దూరం పోకుండా. 1 పెడితే ఇది మాత్రం హిట్టింగ్ కూడా ఉండదు, స్లైడింగ్ కూడా. అర్థమైంది కదా. ఇప్పుడు వాటర్లోంచి మీరు ఒక టెస్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు సపోజ్ ఏదో వాటర్ పైప్ లైన్ అనుకుందాం, పైప్ లైన్ నుంచి వాటర్ ఇలా పడుతున్నాయి, ఇలా పడి ఇక్కడ నుంచి నాకు స్లైడ్ అవుతా ఇట్లా కింద పడడమో ఏదో ఒకటి మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. పార్టికల్ ఫ్లో అవుతున్నట్టు మధ్యదారులు ఇలా. ఇప్పుడు ఈ పార్టికల్ బదులు నేను స్ట్రీక్స్ తీసుకుంటా, మల్టీ స్ట్రీక్స్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా దాని స్పీడ్ 0 అయిపోయింది కదా అక్కడ, అందుకని. అయితే ఒక్కోసారి మీకు ఏంటంటే కింద కూడా వస్తూ ఉంటాయి పార్టికల్స్, కింద కూడా వస్తూ ఉంటాయి. సపోజ్ మన కెమెరా ఇలా ఉంటే ప్రాబ్లం లేదు, ఇలా కిందకి వెళ్ళింది అనుకోండి, ఇవి కనిపిస్తాయి కదా,
అప్పుడు ఏం చేయాలంటే ఫేక్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. దీని కింద ఇంకో డమ్మీ ప్లేన్ పెట్టుకోవాల్సి వస్తుంది కొలైడ్ చేయకుండా. అదర్వైజ్ ఇక్కడ ఆఫ్సెట్ అనేది కదా, ఇది కొంచెం పెంచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పార్టికల్స్ కింద పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు 0.1 అని ఇచ్చాను అనుకోండి, కొంచెం పైకి లేపుతుంది యాక్చువల్గా. కూడా ఎఫెక్ట్ కావట్లేదు. అదే మనం ఇంకా ఫేక్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా హుడినీలో ఇంకా బాగుంది. హుడినీలో ఇలా కొలిషన్ ఆఫ్ సెట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా పార్టికల్స్ నీట్గా పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎందుకు ఎఫెక్ట్ కావు. సాధారణంగా మనకు అవసరం రాదనుకోండి, కెమెరా కిందకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డమ్మీ ప్లేన్ ఇలా కంట్రోల్ కింద పెట్టుకోవాలి, కనపడకుండా. అలా అర్థం కదా. ఇంకొకటి చెప్పాలి మీకు, పార్టికల్స్ క్రియేట్ ఎమిటర్ హోమ్ తీసుకున్నారా, సైకిల్ ఎమిషన్ అని ఉంది. సైకిల్ ఎమిషన్ అంటే ఏంటంటే మామూలుగా డిఫాల్ట్ వచ్చి మనకి ఇట్లా పార్టికల్ జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ సైకిల్ ఎమిషన్ ఆన్ చేసుకున్నాను, నన్ను అని ఉంది డిఫాల్ట్. ఫ్రేమ్ అని పెట్టామనుకోండి, మెథడ్ చూద్దాం. స్ట్రీక్ అన్ని పార్టికల్స్ ఒకదానికి ఇప్పుడు 4-5 స్ట్రీక్స్ లాగా ఒకదాని వెనకాల ఒకటి వెళ్తాయి. యాక్చువల్గా అన్ని పార్టికల్స్ జనరేట్ అవుతున్నాయి, బట్ ఏంటంటే ఒక పద్ధతిగా వెళ్తున్నాయి 4-5 స్ట్రీక్స్ లాగా. ఇప్పుడు నేను ఎమిటర్ కౌంట్ పెంచానుకోండి, యాక్చువల్గా 100 దగ్గర ఇలా వస్తుంది, 500 దగ్గర ఇలా వస్తుందో చూద్దాం. ఇలా వస్తుంది. సపోజ్ నేను వీటికి సెలెక్ట్ చేసి ఈ ఎక్కడ పనికి వస్తాయి అంటే సమ్ టైప్ ఆఫ్ మ్యాజికల్ ఎఫెక్ట్స్ అలాంటివి చేసేటప్పుడు పనికి వస్తాయి. ఈ సెలెక్ట్ చేసి నేను టర్బులెన్స్ ఇస్తాను. ఇచ్చినప్పుడు అటెన్యూషన్ 0 చేసి ఫ్రీక్వెన్సీ తగ్గించి ప్లే చేసాను అనుకోండి, ఇలా డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నేను నార్మల్ పాయింట్స్ బదులు నేను ఏం చేస్తాను, స్ట్రీక్స్ పెడతాను. స్ట్రీక్ పెట్టి సైజ్ పెంచా, నాకు అది సన్నగా లైన్ లాగా వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, టర్బులెన్స్లో కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తాను. 1 పెడతా, 5 పెట్టా అనుకోండి, పార్టికల్ కౌంట్ కంట్రోల్ తప్పితే ఇంతకుముందు కన్నా ఎక్కువ వేవీనెస్ వచ్చింది చూసారా, డిస్టర్బెన్స్. ఫ్రీక్వెన్సీ మ్యాగ్నిట్యూడ్ అంతే ఉంది. అదే 0.1 పెట్టా అనుకోండి, ఎంత జిగిలిగా రాదు, సన్నగా నీట్గా పెన్సిల్తో డ్రా చేసినట్టు సన్నగా వస్తుంది. ఎటు వెళ్తుంది ఆ పార్టికల్ డైరెక్షన్ సంబంధం లేదు, బికాస్ ఆఫ్ టర్బులెన్స్. అదే 5 పెడితే ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చింది వేవ్లో. మీరు ఒక టెస్ట్ ఇలాగా ట్రై చేసి చూడండి. ఇవన్నీ మనం ఎప్పుడు యూజ్ చేయము యాక్చువల్గా. ఇవి రీసెంట్ వెర్షన్స్లో యాడ్ అయినాయి. వాల్యూమ్ ఆఫ్సెట్లు ఇవన్నీ వెరీ రేర్, ప్రొడక్షన్లో మనం యూజ్ చేయము. మనకి అది మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫీల్డ్ తోటి ఏమేమి కంట్రోల్ చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చి ఫీల్డ్స్ అయిపోయినాయి, కొలిషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి కలర్ షేడింగ్ అనమాట. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్టికల్ షేడింగ్. ఏ పార్టికల్కి ఎలా షేడింగ్ ఇవ్వాలి, హార్డ్వేర్ పార్టికల్స్కి ఎలా షేడింగ్ ఇవ్వాలి, సాఫ్ట్వేర్ పార్టికల్స్కి ఎలా షేడింగ్ ఇవ్వాలి. సాఫ్ట్వేర్ పార్టికల్స్కి వచ్చి మనం ల్యాంబర్ట్, బ్లిన్ ఏవైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే అది డైరెక్ట్ రెండరర్. మాయాలో డైరెక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు రెండర్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ పార్టికల్స్ స్ట్రీక్స్ బదులు బ్లాబీస్ తీసుకున్నాను. బ్లాబీస్ తీసుకుని ప్లే చేసినప్పుడు అరే ఇప్పుడు బ్లాబీస్ ఉన్నాయి నాకు.
సాఫ్ట్వేర్లో పెట్టి రెండర్ కొట్టగానే ఆటోమేటిక్గా స్పియర్స్ వచ్చి స్పియర్స్ లాగా అనిపించినాయి. వీటికి నేను మామూలుగా బ్లిన్ ఫాంగో ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా షేడింగ్ అప్లై అయిపోయింది. గ్లాజినెస్ అయ్యి వచ్చేస్తాయి. ట్రాన్స్పరెన్సీ కంట్రోల్ చేసుకోవచ్చు నేను. అదే హార్డ్వేర్ పార్టికల్స్కి ఇలా షేడింగ్ చేయలేం. హార్డ్వేర్ పార్టికల్స్కి ఇలా డైరెక్ట్గా ల్యాంబర్ట్లో అయ్యి అప్లై కావు. వాటికి ఎలా షేడింగ్ చేయాలో చెప్తాను. సపోజ్ మళ్ళీ ఒక ఎమిటర్ తీసుకొని ప్లేస్ యాట్రిబ్యూట్ ఎడిటర్లో కిందకు వస్తే కనుక ఇప్పుడు దాకా మనం చూసినవి ఏంటంటే మీకు ఇక్కడ మీకు యాట్రిబ్యూట్ ఎడిటర్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవాళ. మనం ఛానల్ బాక్స్లో ఏవైతే చూస్తామో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకదానికి ఒకటి ఒక ఫార్మాట్లో ఉంటే ఇక్కడ ఇంకో ఫార్మాట్లో ఉంటాయి. ఈజ్ డైనమిక్ ఆన్ ఆర్ ఆఫ్, డైనమిక్గా ఉండాలా వద్దా అన్నది. నో ఎమిషన్ అంతే. డైనమిక్ వెయిట్ అంటే మనం యాక్చువల్గా మనం ఎంత ఫీల్డ్ అయితే అప్లై చేస్తామో అంత ఫీల్డ్ అప్లై కావాలని. సపోజ్ నేను డైనమిక్ వెయిట్ తగ్గించనుకోండి, మీరు ఎన్ని వాల్యూస్ ఇచ్చినా అందులో 0.5 తగ్గిపోతూ ఉంటుంది. డైనమిక్ వెయిట్ 0.5 పెడితే కనుక మనం అన్నీ సగం చేసేస్తుంది. అది మనం ఎప్పుడు యూజ్ చేయం. కన్సర్వ్ చెప్పాను కదా మీకు. ఫోర్సెస్ ఇన్ వరల్డ్ అంటే మనం ఏదైనా ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అది అప్లై చేయాలా వద్దా అని. ఇది ఆన్ చేసుకుంటే అవును యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తాం. మ్యాక్స్ కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో పార్టికల్స్ జనరేట్ చేస్తాం. కరెక్ట్ నాకు అలా కాకుండా ఎగ్జాక్ట్ 100 పార్టికల్సే కావాలనుకుంటా. ఇప్పుడు యాక్చువల్గా ప్లే చేస్తున్న కొద్దీ ఇక్కడ కౌంట్లో కనిపిస్తూ ఉంటుంది చూసారా, పెరుగుతున్నాయి పార్టికల్స్. 1500 అలా పెరిగిపోతున్నాయి పార్టికల్స్, పెరిగిపోతున్నాయి 1700. అదే నాకు ఒక 100 పార్టికల్సే కావాలనుకున్నాను అనుకోండి, నేనేం చేస్తాను అప్పుడు 100 ఇక్కడ టైప్ చేసి వదిలేసి అనుకోండి, నాకు 100 జనరేట్ అవుతాయి. ఇంకా మళ్ళీ జనరేట్ కావు. ఎగ్జాక్ట్ చూస్తే ఇక్కడ కౌంట్ 100 ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఫలానా ఇన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్సే కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ కౌంట్లో మ్యాక్స్ కౌంట్లో 100 అలా ఇచ్చేసుకుంటే అయిపోద్ది. నాకు లెవెల్ ఆఫ్ డీటెయిల్ అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మ్యాక్స్ కౌంట్ 100 అవర్స్ 100 to 100 ఎంత కావాలి. 10 పెట్టుకుంటే 10 వస్తాయి. 10 పెట్టుకుని అనుకోండి అంతే. మీరు కళ్ళతో కౌంట్ కూడా చేసుకోవచ్చు 10 ఉన్నాయో లేదో. ఇక్కడ కౌంట్ 10 కనిపిస్తే 10 ఉన్నట్లు లెక్క. మనకు వద్దు అనుకున్నప్పుడు -1 అని పెట్టేసుకుంటే ఎమిటర్ వాల్యూ కంటిన్యూ అయిపోద్ది, పాత ఎమిటర్ వాల్యూ. అదే మనం ఎప్పుడైతే ఇక్కడ 0 పెట్టామనుకోండి ఏది ఉండదు, ఎమిటర్ వాల్యూ ఉండదు, ఇది అది ఉండదు. అందుకని అది -1 అని ఇచ్చింది. అంటే ఎమిటర్ వాల్యూ అప్లై అవ్వాలి. ఎమిటర్లో ఎంత ఇస్తే అంత, 10 ఇస్తే 10. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది పర్ సెకండ్ ఇన్ని ఫ్రేమ్స్ జనరేట్ చేసుకుంటా పోద్ది ఎమిటర్లో. ఇది అలా కాదు, ఎన్ని పార్టికల్స్ కావాలంటే అన్నీ జనరేట్ చేస్తుంది సీన్లో. అదే నెక్స్ట్ వచ్చి లైఫ్ స్పాన్ అట్రిబ్యూట్స్ చెప్పాను కదా. లివ్ ఫర్ ఎవర్, కాన్స్టెంట్, ర్యాండమ్ రేంజ్ 4, 2 అలా పెట్టుకుంటూ చూపించాము మొన్న. ఎప్పుడు ఎంత కావాలో 4 మ్యాక్సిమం 4 మినిమం 2. అక్కడ అలా కాకుండా లైఫ్ స్పాన్ పీపీ అంటే ఇటు పర్ పార్టికల్ అట్రిబ్యూట్స్లో మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇన్ని పార్టికల్స్ ఇక్కడ దీనికి ఈ ర్యాండమ్ రేంజ్కి నేను లైఫ్ స్పాన్ పీపీకి డిఫరెన్స్ నెమ్మదిగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చి టైం అట్రిబ్యూట్స్. మనం స్టార్ట్ ఫ్రేమ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవాల్సి వస్తుంది. 50 దగ్గరగా కొన్నిసార్లు 50 దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. 50 తర్వాత స్టార్ట్ అవుతుంది ఎమిషన్. అలా కాకుండా ఒకసారి మైనస్లో పెట్టాల్సి వస్తుంది. -50 అలా -50 నుంచి ప్లే చేయాల్సి వచ్చినప్పుడు -50 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అది మైనస్ నుంచి ప్లే చేసేటప్పుడు -50 అలా పెట్టుకుంటాం. ఓకే, డిఫాల్ట్ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 అని పెట్టేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి కొలిజన్ అట్రిబ్యూట్స్. ఇంతకుముందు మనం కొలిజన్ చెప్పాం కదా. ఈ ట్రేస్ డెప్త్ అనేది నాకు తెలియదు, అది వదిలేద్దాం. సాఫ్ట్ బాడీ ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ప్రస్తుతానికి మనం మెయిన్ టచ్ చేయాల్సింది ఏంటంటే పర్ పార్టికల్. ఇక ఇది చెప్పాను కదా మీకు పాయింట్స్. ఇప్పుడు ఇది రెండర్ అట్రిబ్యూట్స్లో రెండర్ టైప్ క్లిక్ చేస్తే పాయింట్ సైజ్ ఎంత ఉండాలి, 1, 2, 3 అలా పెట్టుకోవచ్చు. సపోజ్ మల్టీ స్ట్రీక్స్ ఉన్నాయి, మల్టీ పాయింట్స్ ఉన్నాయి. ఒకదాని మధ్యలో గ్యాప్ ఎంత రావాలి, డిఫాల్ట్ 2 ఉంటుంది. ఒక్కదాని మధ్యలో గ్యాప్ ఎంత రావాలి, మ్యాక్స్ కౌంట్. ఒక పార్టికల్ బదులు 20 పాయింట్స్ వస్తాయి అక్కడ.
ఇక్కడ 20 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 20 పాయింట్స్, ఇక్కడ 20 పాయింట్స్, ఇక్కడ 20 పాయింట్స్, అలా 5 5 5 5 అలా మల్టీ స్ట్రీక్స్. మళ్ళీ ఇప్పుడు మనం ఇమీడియట్గా రెండర్ క్లిక్ చేసుకుంటే, కరెక్ట్ రెండర్ టైప్ క్లిక్ చేసుకుంటే స్ట్రీక్ ఇది వస్తుంది వాల్యూ. అలా పాజిటివ్లు నెగిటివ్లు మనం పెట్టుకోవచ్చు. అలా నెక్స్ట్ వచ్చి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది మొత్తం పార్టికల్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఇక్కడే కంట్రోల్ చేస్తాము. ఇదంతా ఎక్స్ప్రెషన్లు ర్యాంపుల ద్వారా కంట్రోల్ చేస్తాం. ర్యాంప్ అంటే ఏంటంటే కలర్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనం కలర్స్ అప్లై చేసుకున్న, లైఫ్ స్పాన్ కంట్రోల్ చేసుకున్న, కొలిజన్స్, మూమెంట్ అన్ని రకాలుగానే ఇక్కడ ఉన్న ట్యాబ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా కొన్ని ట్యాబ్సే మనం యూజ్ చేస్తాం, కొన్ని ట్యాబ్స్ వీటిల్లో ఉంటాయి మనకు కనపడనివి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్గా మన పార్టికల్ రిలేటెడే, కాకపోతే ఇందులో చాలా వెరీ రేర్గా ఒక 10 or 15 వాడతాం అంతే. కొన్నిసార్లు కొన్ని అవసరం అయితే కొన్నిసార్లు కొన్ని అవసరం ఉండవు. సపోజ్ ఏమేమి ఇప్పుడు బేసిక్గా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే కలర్. ఇవాళ మనం కలర్ టచ్ చేద్దాం. కలర్లోకి వచ్చి ఇప్పుడు మనకి దీనికి ఏ కలర్ ఉందో తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా గ్రే కలర్లో ఉంది. 6 కోడ్ చూస్తే గ్రే కలర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని కలర్ చేంజ్ చేయాలి. సో కలర్, ఒపాసిటీ, ఇక్కడ 2 ట్యాబ్స్ డిఫాల్ట్ ఇచ్చేసాడు. ఈ కలర్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ పర్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్. పర్ ఆబ్జెక్ట్ అంటే పర్ పార్టికల్ అంటే పర్ ఆబ్జెక్ట్ అంటే ఓవరాల్గా ఈ పార్టికల్ నోడ్కి మొత్తానికి అప్లై అవుతుంది. పర్ పార్టికల్ అనుకోండి, ఒక్కో పార్టికల్కి ఒక్క కలర్ కంట్రోల్ చేసుకోవచ్చు. పర్ ఆబ్జెక్ట్ పర్ పార్టికల్కి డిఫరెన్స్ ఇస్తాను. పర్ ఆబ్జెక్ట్ కొట్టి యాడ్ అట్రిబ్యూట్ కొడతాను. కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ యాడ్ అయినాయి, ఇంతకుముందు లేవి. ఇప్పుడు నేను సపోజ్ కలర్ రెడ్ దగ్గర 1 కొట్టి అనుకోండి, ఆటోమేటిక్గా నాకు పార్టికల్స్ అన్నీ రెడ్లోకి చేంజ్ అయిపోయినాయి. సపోజ్ ఇది 0 కొట్టి ఇది 1 పెట్టి అనుకోండి, గ్రీన్ అంటే నాకు మొత్తానికి అప్లై అవుతున్నాయి. 1 బ్లూ కలర్ చేంజ్. సపోజ్ ఇది కలిపి పెట్టానుకోండి, కలర్ చేంజ్ అయింది, వైలెట్ కలర్. ఇది కలిపి పెట్టానుకోండి, 3 పెట్టానుకోండి, వైట్లోకి వచ్చేసింది. ఇలా మనం వాల్యూ తగ్గించుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ వస్తాయి. గ్రేలోకి వచ్చేసింది చూసారా. 2 పెట్టినా 3 పెట్టినా పెద్ద చేంజ్ ఉండదు. 1 మ్యాక్సిమం. ఎప్పుడైనా సరే మాయాలో కానీ ఏదైనా 3D సాఫ్ట్వేర్లో మీరు బండ గుర్తు బ్లాక్ అంటే 0, 1 వైట్ అంటే మ్యాక్సిమం 1 0 మధ్యలో మనం కలర్లే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 0 అంటే ఏంటంటే ఇంకా కనపడదు అనమాట. అది వెరీ లో 0 వాల్యూ అంటే 0 అంటే బ్లాక్ అంటే 0 అంటే అది వాల్యూ అయినా కావచ్చు, కలర్ అయినా కావచ్చు, ట్రాన్స్పరెన్సీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. బ్లాక్ అంటే అది 0, వైట్ అంటే అది 1 మ్యాక్సిమం. వైట్ అంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ, ఫుల్ ఒపేక్ అంటే కంప్లీట్ కళ్ళకి కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఒపాసిటీ అంటే 0 అంటే మనకి అంత ఇంకేం కనపడదు, కంప్లీట్ గ్లాస్ లాగా అనమాట. ఇటు నుంచి అటు క్లియర్గా విజిబుల్. ఇప్పుడు మనం పర్ ఆబ్జెక్ట్ వాల్యూ చూసాము. అదే పర్ పార్టికల్ ఎలా చేయొచ్చో చూపిస్తా. ఇది డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తా. మళ్ళీ స్ట్రీక్. ఓకే, ఇలా ఉంచేద్దాం డిఫాల్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, కలర్లో పర్ పార్టికల్ అట్రిబ్యూట్ యాడ్ కొడతా. కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేంజ్ కాల, కానీ ఇక్కడ మాత్రం RGB PP అని వచ్చింది. RGB అంటే ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ. PP అంటే పర్ పార్టికల్ అని చెప్పా కదా. మామూలుగా ఈ ట్యాబ్లో మనం 2 రకాల పని చేయొచ్చు. ఒకటి ర్యాంప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ర్యాంప్ అంటే చెప్పా కదా కలర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ మనం డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు ర్యాంప్ అంటే. అదే ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవాళ వచ్చేటప్పుడు మాత్రం ర్యాంప్స్తోనే చెప్తాను. సపోజ్ నేను రైట్ క్లిక్ ఇచ్చి చూస్తే కనుక ఇక్కడ క్రియేట్ ఎక్స్ప్రెషన్, రన్ టైమ్ ఎక్స్ప్రెషన్, ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి. రన్ టైమ్ బిఫోర్, రన్ టైమ్ ఆఫ్టర్, అవన్నీ 1 by 1 చెప్తాను. మెయిన్ చూడాల్సి వచ్చి క్రియేట్ ర్యాంప్. ర్యాంప్ దగ్గర ఒక బాక్స్ కూడా ఉంది. ఫస్ట్ ర్యాంప్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ కలర్ చేంజ్ అయింది. ఇక్కడ ఒక వాల్యూ పడ్డది. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడికి వస్తే ఎడిట్ ర్యాంప్ అని ఉంది. క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా రెడ్, గ్రీన్, బ్లూ. ఇప్పుడు నాకేంటంటే ఎప్పుడైనా సరే చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఇది అడ్డంగా తిప్పినా కూడా కొన్నిసార్లు అడ్డంగా వస్తుంది. అడ్డంగా తిప్పినా కూడా ఇటు సైడ్ ఉండే పాయింట్
స్టార్టింగ్ పాయింట్, ఇటు సైడ్ వచ్చే పాయింట్ ఎండింగ్ పాయింట్. అది ఎట్లా కావాలో అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ నేను బ్యాక్ వచ్చి ప్లే చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తే కనుక రెడ్, స్టార్టింగ్లో రెడ్, ముందర గ్రీన్, తర్వాత బ్లూ, మధ్యలో పాయింట్ తీసేశారనుకోండి రెడ్ బ్లూ. బట్ ఏంటంటే మీకు ఇంతకు ముందులాగా పార్టికల్ దూరం రావట్లా, తొందరగా డై అయిపోతున్నాయి. ఎప్పుడైనా సరే మనం ర్యాంప్ అప్లై చేసామంటే ఆటోమేటిక్గా అది లైఫ్ స్పాన్ వాల్యూ చేంజ్ అయిపోద్ది, కాన్స్టెంట్ కిందకు వచ్చేస్తుంది. ఎక్కడుంది అది లైఫ్ స్పాన్ అట్రిబ్యూట్స్లో కాన్స్టెంట్ కింద వస్తుంది. 1 అని కాకుండా 10 అని పెడదాం. ఎందుకంటే ఇప్పుడు లీవ్ ఫర్ ఎవర్ ఉందనుకోండి, దాని ఎండింగ్ ఇప్పుడు ఆ పార్టికల్ ఎప్పుడు పోతూనే ఉంటుంది, చివరి దాకా పోతూనే ఉంటుంది. మరి దానికి ఎండ్ పాయింట్ కలర్ ఎట్లా స్పెసిఫై చేయాలి మనం? అది బ్లూకి ఎప్పుడు వెళ్తుంది? అది చచ్చిపోయేటప్పుడు వెళ్తుంది బ్లూకి. సో అది బ్లూకి వెళ్ళాలి అంటే అది చావాలి పార్టికల్. అందుకని ఏం చేస్తే ఆటోమేటిక్గా మాయాలో మనం ర్యాంప్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా దానికి కాన్స్టెంట్ వాల్యూ తీసుకొచ్చి మినిమం వాల్యూ పెట్టేస్తుంది. మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే లీవ్ ఫర్ ఎవర్ పెట్టామనుకోండి మళ్ళీ మనకు ఆ కలర్స్ అప్లై కావు. ఇప్పుడు చూడండి పోతున్న కొద్దీ బ్లూలోకి చేంజ్ అయిపోయినాయి, మధ్యలో కలర్ చేంజ్ అవుతుంది, బ్లెండ్ అవుతుంది చూసారా? అదే మీరు ర్యాంప్లో మీరు ఇష్టం వచ్చినట్టు కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్డే కాదు ఎల్లో పెట్టుకోవచ్చు. చలో పాత మాయాల్లో ఇంకా బాగుంటుంది క్లియర్గా, మనకి ర్యాంప్లో అప్లై చేసుకోవడానికి ఇట్లా ఉండదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇందులో అయితే. ఇప్పుడు ఇందులో వేరే కలర్ ఇస్తాను నేను, గ్రీన్ ఆర్ సంథింగ్ ఏదైనా క్లాషీగా ఇస్తాను. ఇది ఇద్దాం, ఇస్తే కనుక ఎల్లో నుంచి బ్లూకి వెళ్తుంది. ఓకే, కన్ఫ్యూజన్ అనేది కదా అది. మనం దీన్ని కలర్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్జీబీపీలో ఈ ర్యాంప్ అప్లై చేసినట్టు వస్తుంది. వెరీ నెక్స్ట్ వచ్చి అలానే కలర్లో ఇంకా షేడర్ అని ఉంటుంది. ఈ షేడర్ మనం యూజ్ చేయము, ఇది యాక్చువల్గా మనం సాఫ్ట్వేర్ పార్టికల్స్కి పనిచేస్తుంది, కానీ ఈ షేడర్ మనం ఇక్కడ నుంచి అప్లై చేయం, మనం డైరెక్ట్గా రెండరింగ్ ట్యాబ్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటాం. సో అది ఇప్పుడు నేనైతే ఇప్పుడు వాడలేదు అది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఒపెసిటీ. మరి ఏంటంటే ప్రతి పార్టికల్ డై అయిపోయేటప్పుడు టప్ అని ఆరిపోద్ది ఇక్కడ. అలా కాకుండా ఇప్పుడు నేను ఇది కాన్స్టెంట్ వాల్యూ నేను ఎంత ఇచ్చాను, 10 అని ఇచ్చా కదా, ఒక 3 ఇద్దాం. పార్టికల్ ఎలా 5 ఇద్దాము. పార్టికల్ ఎలా డై అయిపోతున్నాయి చూద్దాం. బ్లాక్లోనే క్లియర్ విజిబిలిటీ ఉంది. ఇప్పుడు డై అయిపోయేటప్పుడు ఎలా డై అయిపోతున్నాయి, ఒకదానికోటి నీట్ బ్లెండ్ కాకుండా ఇమీడియట్గా విజిబిలిటీ ఆఫ్ అయిపోయినట్టు టప్మని ఆరిపోతున్నాయి. బట్ ఏంటంటే సాఫ్ట్గా డై అయిపోవాలి నాకు. ఇది ఓమ్ని కాకుండా నేను డైరెక్షనల్ తీసుకొని వై డైరెక్షన్ స్ప్రెడ్ 0.3. డై అయిపోయేటప్పుడు చూసారు ఎట్లా డై అవుతున్నాయి, టప్ మండి అయిపోతుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, సపోజ్ పార్టికల్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి ఒపెసిటీ, యాడ్ పర్ ఆబ్జెక్ట్ అంటే ఓవరాల్గా మొత్తం ఒపెసిటీ ఎలా, ఇక్కడ ఒపెసిటీ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ 1 ఉంది మ్యాక్సిమం వాల్యూ, 0.5 ఇచ్చానుకోండి ఓవరాల్గా తగ్గింది. 0 ఇచ్చానుకోండి ఓవరాల్ 0 అయిపోయింది. 0.1 ఇచ్చానుకోండి ఓవరాల్గా. ఇక్కడ యాక్చువల్గా 6 కొడితే వైర్ ఫ్రేమ్లో వస్తే అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఓవరాల్గా నాకు డై అయిపోయినాయి, పార్టికల్స్ డల్ అయిపోయినాయి షేడింగ్ వల్ల. అదే నేను ఇది 1 ఉంచేసుకొని ఇక్కడ ఒపెసిటీలో పర్ పార్టికల్ యాడ్ చేసాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఒపెసిటీ పీపీ అని ఇంకోటి యాడ్ అయింది ట్యాబ్. ఇక్కడ నేను చేస్తాను సేమ్ ఇంతకు ముందులాగానే ర్యాంప్ అప్లై చేస్తాను. ర్యాంప్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ థిక్గానే ఉంది, ఇక్కడ డై అయిపోయింది. బికాస్ ఆఫ్ ఇక్కడ చూస్తే కనుక వైట్ బ్లాక్ వచ్చింది. ఇంతకుముందు కలర్ వచ్చింది కదా ర్యాంప్, వైట్ బ్లాక్. ఎప్పుడైనా సరే ఒపెసిటీలో మనం ర్యాంప్ అప్లై చేసేటప్పుడు వైట్ బ్లాక్తోనే వస్తుంది. అంటే వైట్ అంటే ఫుల్ కలర్, ఏ కలర్ అయినా ఉంటుంది అక్కడ. వైట్ అంటే మాత్రం కంప్లీట్ థిక్గా, బ్లాక్ అంటే కంప్లీట్ 0. ఇప్పుడు నేను ఈ ర్యాంప్ తోటి ర్యాంప్ కింద జరిపాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు పార్టికల్స్ తక్కువ తొందరగా డై అయిపోతున్నాయి. ఇవి మనకి రెండర్లో కూడా కనపడవు. ఇది వెనక్కి పెట్టుకోనుకోండి ఆటోమేటిక్గా స్లోగా బ్లెండ్ అయిపోతున్నాయి. డై అయిపోవడం మనకు క్లియర్గా కనపడట్లా, నీట్గా స్లోగా 0లోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సపోజ్ నేను ఈ ర్యాంపులు ఇలా ముందరికి వెనక్కి మూవ్ చేసుకోవచ్చు. అలానే బ్లాక్ కిందకి, వైట్ పైకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి నెమ్మదిగా వెళ్తున్నాయి, ఇక్కడ స్పీడ్కి డై అయిపోతుంది బికాస్ ఆఫ్ ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడ మధ్యలో వైట్ పెట్టి ఈ చివరిలో బ్లాక్ యాడ్ చేస్తా. ఓకే,
ఇక్కడ డై అయిపోతున్నాయి, మధ్యలో మధ్యలో థిక్గా ఉన్నాయి, ఇక్కడ డై అయిపోతున్నాయి. సాఫ్ట్గా ఉంది కదా బ్లెండింగ్. ఇది ఒపాసిటీ ర్యాంప్ అనేది ప్రతి ఎఫెక్ట్లోనూ మనం యూజ్ చేస్తాం. ఒపాసిటీ ర్యాంప్ యూజ్ చేయకుండా ఏ ఎఫెక్ట్ ఉండదు. ఏ చిన్న దాని నుంచి అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్ ఏదైనా కానీ ఒపాసిటీ ర్యాంప్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. అది సో ఇవాళ మీకు ఒకటి 2 ఎఫెక్ట్స్ చెప్తాను, మీరు రేపు క్లాస్లో నాకు చూపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఫౌంటైన్ సెటప్ చేస్తాను, నాకు యాజ్ ఇట్ ఈజ్ నాకు అది కావాలి. నేను కావాల్సి వస్తే సీన్ ఫైల్ ఇస్తాను, మీరు యాజ్ ఇట్ ఈజ్ చేసి తీసుకురావాలి. సపోజ్ నేను ఏం చేస్తానంటే కర్వ్ గీస్తాను, ఈపీ కర్వ్ ఆర్ సివి కర్వ్. ఫ్రంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా కర్వ్ గీసాను. వర్టెక్స్ కొంచెం మూవ్ చేసుకున్నాం. ఎఫెక్ట్ సర్ఫేసెస్లోకి వచ్చి రివాల్వ్ కొడతా. ఆటోమేటిక్గా నాకు ఒక ఫౌంటైన్ షేప్ వచ్చింది. ఓకే, దీన్ని మనం పాలిగాన్ అయినా తీసుకోవచ్చు, నర్వ్స్ అయినా తీసుకోవచ్చు. ఒక పని చేద్దాం, పాలిగాన్ తీసుకుందాం. రివాల్వ్ కదా మనం తీసుకుందాం. సర్ఫేసెస్లోకి వెళ్ళి రివాల్వ్ ఆప్షన్స్లో నర్వ్స్ కాకుండా పాలీ తీసుకొని పాలిగాన్స్ క్వాడ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చింది. యాక్చువల్గా సబ్ డివిజన్స్ మనం ఇక్కడ పెంచుకోవచ్చా, 20. సరే ఓకే, మనం టెస్టే కదా చేసేది, ప్రాబ్లం. నాకేంటంటే ఇక్కడ నుంచి కొన్ని పార్టికల్స్, ఇక్కడ నుంచి కొన్ని పార్టికల్స్, ఇక్కడ నుంచి కొన్ని పార్టికల్స్ రావాలి. ఇది చాలా యాక్యురేట్గా రావాలి. నేను యాక్చువల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ లాగా చేసి చూపిస్తాను. మీరు రేపు యాజ్ ఇట్ ఈజ్, రేపు అంటే రేపు నెక్స్ట్ క్లాస్ కావాలి, నెక్స్ట్ క్లాస్లో నాకు ఇది యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ కావాలి. ఇది మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మీరు చాలా వరకు డైనమిక్స్లో ఒక స్టెప్ పడ్డట్టే మీకు. సరే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అసలు అలా చేయొచ్చు ఏంటన్నది. ఇప్పుడు నేనేం చేస్తాను, 3 రకాల పార్టికల్స్ కావాలి. ఇక్కడ నుంచి రెడ్ పార్టికల్స్ ఇలా పడాలి, ఇక్కడ నుంచి గ్రీన్ పార్టికల్స్ ఇక్కడ పడాలి, ఇక్కడ నుంచి బ్లూ పార్టికల్స్ ఇక్కడ కింద పడాలి. సో కింద ఒక ప్లేన్ కూడా పెడతాను నేను, పాలిగాన్స్ ప్లేన్. నాకు ఫైనల్ పార్టికల్స్ వచ్చి ఇలా గ్రౌండ్ మీద పడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎమిటర్ పెడదాం. ఇక్కడ ఎట్లాంటి ఎమిటర్ పెట్టచ్చు, సపోజ్ నేను ఇక్కడ ఒక ఎమిటర్ పెట్టాను, బట్ ఏంటంటే నాకు కొంచెం వాల్యూమ్లా కావాలి కదా, ఇక్కడ వాల్యూమ్ బయటికి బాగా లావుగా ఉంది కదా. సో అప్పుడు నేనేం పెట్టాలి, ఓమ్నే పెడితే నడవదు నాకు. అందుకని కస్టమ్ అవుట్లైనర్లో ఎమిటర్ అట్రిబ్యూట్స్లో వాల్యూమ్ పెడతా. బట్ ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ పెట్టాలి, సిలిండ్రికల్ పెట్టాలి. ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అవసరమైనంత వరకు స్కేల్ చేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళినట్టు రాకూడదు కదా పార్టికల్స్. నెక్స్ట్ వచ్చి పైకి వెళ్ళాలి పార్టికల్స్. మరి ఇప్పుడు ప్లే చేస్తుంటే పైకి వెళ్తున్నాయి లేదా, పైకి వెళ్ళి అట్లా ఆల్ డైరెక్షన్స్లో వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎమిటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే డైనమిక్స్లో ఎప్పుడైనా సరే గుర్తు చేసుకోండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. వీటికి నేమ్స్ ఇవ్వండి. ఇది దీనికి ఫౌంటైన్ షేప్ అని పెడదాం, దీనికి గ్రౌండ్ ప్లేన్ అని పెడదాం. ప్రొడక్షన్లో మనం ఇట్లా చేయాలి. ఇలా చేస్తాను. మీరు ఎప్పుడైనా సరే మీరు టెస్ట్కి వెళ్ళినా కూడా ఇలా నీట్గా నేమ్స్ పెట్టారనుకోండి, మీకు చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎమిటర్లో ఫౌంటైన్ ఎమిటర్
రెడ్ అనో గ్రీన్ వాటర్ అని పెట్టండి. ఎమిటర్ రెడ్, ఫౌంటైన్ పార్టికల్ రెడ్. ఓకే, ఇప్పుడు దీన్ని డైరెక్షన్ మనం స్పెసిఫై చేయాలి. వై డైరెక్షన్. ఇక్కడ మనకి యారో మార్క్ రాలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ డైరెక్షనల్ స్పీడ్ 2 or 3 ఎంత ఇవ్వచ్చు మనం. సో నౌ ద పార్టికల్స్ ఆర్ గోయింగ్ అప్. ఇప్పుడైనా సరే బ్లాక్ బీజీ పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ లేదు. బట్ ఏంటంటే పార్టికల్స్ పైకి వెళ్ళిపోతున్నాయి బాగానే, బట్ ఏంటంటే కింద పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ లాగా రావాలి. వాటర్ లాగా రావాలంటే పాయింట్స్ తోటి వల్ల కాదు మనకి. అందుకే నేను చేస్తా స్ట్రీక్స్ పెడతా. స్ట్రీక్స్ ఆర్ మల్టీ స్ట్రీక్స్, వాట్ ఎవర్ యూ కెన్ బిల్డ్. పైకి వెళ్ళి ఇలా కింద పడాలి, ఎగ్జాక్ట్ దీంట్లోనే పడాలి, మళ్ళీ స్ప్రెడ్ అవ్వకూడదు. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఫీల్డ్స్లో గ్రావిటీ ఇస్తాను. గ్రావిటీ ఎక్కడ పడ్డా మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు గ్రావిటీ ఏమన్నా ఆటోమేటిక్గా పార్టికల్స్ కింద పడిపోతున్నాయి, బట్ వెళ్ళిపోతున్నాయి కిందకి. సో నాకు అలా కాదు కావాల్సింది, కొలైడ్ అవ్వాలి. అందుకని ఏం చేస్తా, సెలెక్ట్ చేసి పార్టికల్ సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి పార్టికల్స్ మేక్ కొలైడ్. కొలిజన్ అయింది. ఇప్పుడు జియో కనెక్టర్ రెసిలియన్స్ ఉంది కదా, అది 0.1 అని ఇస్తా. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎమిటర్ ఆబ్జెక్ట్ లోపలికి ఉన్నప్పుడు పార్టికల్స్ సరిగ్గా ఎఫెక్ట్ కావు, కొంచెం బయటకు ఉండాలి. ఎమిటర్ ఎప్పుడు ఆబ్జెక్ట్ లోపలికి ఉండకూడదు, కొలిజన్ ఆబ్జెక్ట్ లోపలికి ఉండకూడదు. చిన్నగా ఉన్నా తప్పు లేదు కానీ ఎమిటర్, కొలిజన్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కొంచెం పైకి పెట్టుకుందాం. ఇప్పుడు పార్టికల్స్ మరి బాగానే లోపలికి వెళ్ళి కొలైడ్ అవుతున్నాయి, కింద పడట్లే ఇంతకు ముందులాగా చూడండి. బట్ ఏంటంటే నాకు బాగా హైట్ వచ్చి ఇక్కడ పడాలి. అందుకని నేను ఏం చేస్తాను, ఎమిటర్లో స్పీడ్ పెంచుతా. స్పీడ్ ఏం లేదు డిఫాల్ట్, ఇక్కడ 10 ఇచ్చి ర్యాండమ్ 5 ఇచ్చాయి. ఇప్పుడు ఏమైతే చూద్దాం. బాగుంది, కొన్ని పార్టికల్స్ దాని లోపల పడుతున్నాయి, కొన్ని పార్టికల్స్ బాగా బయట పడుతున్నాయి. సో నేను ఇంకా పెంచుతా. 50 బాగానే ఉంది. కొంచెం పైకి పెట్టుకోవచ్చు, ఏం కాదు. అయినా కొన్ని పార్టికల్స్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి, నష్టమేం లేదు. ఓకే, స్ప్రెడ్ ఎక్కువైపోయింది కదా, అందుకని ఏం చేస్తాను, 0 పెడతా. ఇది 0 పెడితే ఏమవుతుంది, అక్కడే పైకి లేచి అక్కడే కింద పడతాయి. అందుకని ఏం చేస్తే లిమిటెడ్కి పెట్టుకుంటా వాల్యూ. సో ఎక్కువ దూరం పడకుండా ఇక్కడ పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే కౌంట్ పెంచాలి. నాకు ఏమంటారు, రేట్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు మళ్ళీ, అందుకని ఏం చేస్తాను, నేను గ్రావిటీ వాల్యూ పెంచుతా 20. ఓకే, మనం దీన్ని కొలిజన్ ఇవ్వకపోయినా పెద్ద నష్టమేం లేదు, దాని లోపలికి వెళ్ళిపోతాయి పార్టికల్స్. కొలిజన్ ఇవ్వకపోయినా పెద్ద నష్టమేం లేదు. కొలిజన్ ఇద్దాం, కానీ తెలుసుకోవాలి కదా కొన్ని పార్టికల్స్ మరి ఇందులో ఎందుకు పడుతున్నాయో చూద్దాం. సపోజ్ నేను ఇది బాగా పైకి లేపుతా, అక్కడే పడి అక్కడే కింద పడుతున్నాయి, అక్కడే లేచి. అది స్టోరీ. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేం, అక్కడ పడ్డా నష్టం లేదు. బట్ మనకు పార్టికల్స్ మాత్రం ఇట్లా పడాలి స్ట్రీకీగా. కొలిజన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే స్లో అయిపోద్ది సిస్టమ్ కౌంట్, ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ నేను కొలిజన్ తీసేయాలనుకున్నప్పుడు డైనమిక్ రిలేషన్షిప్స్ నుంచి డిస్కనెక్ట్ చేస్తా. ఇక్కడ అసలు కొలిజన్ ఇచ్చా కదా, మరి నాకు రావాలి కదా. వితౌట్ కొలిజన్ ఇలా వస్తున్నాయి పార్టికల్స్.
ర్యాండమ్ స్పీడ్ ఇచ్చాం కదా, అందుకని అవి కింద నుంచి కూడా వస్తున్నాయి పార్టికల్స్. నౌ ఐ కెన్ గెట్. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లే చేసుకుంటే రెండర్ ఇదే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి నాకు ఎగ్జాక్ట్గా వస్తున్నాయి కింద పడకుండా. ఇప్పుడు నేను కొలిజన్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఇచ్చాం కదా కొలిజన్, మళ్ళీ ఒక్కర్లా డైనమిక్ రిలేషన్షిప్స్లోకి వచ్చి దీన్ని క్లిక్ చేస్తే అయిపోద్ది. అది దట్స్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు బాగుంది. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి ఇందాక, ర్యాండమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కొన్ని పార్టికల్స్ కింద పడుతున్నాయి, కొన్ని పార్టికల్స్ దూరంగా పడుతున్నాయి, చికాక్ అయిపోయింది. అందుకని నేను ర్యాండమ్ స్పీడ్ 0 చేసి అన్నీ ఒకే స్పీడ్ ఇచ్చాను. ఓకే, ఇది ఇలా ఉంది, బాగానే ఉంది. దీనికి షేడింగ్ చేయాలి. మనకి ఎంతవరకు కావాలో స్ప్రెడ్ అంతవరకు వచ్చింది, ఇంకొంచెం కూడా ఇచ్చుకోవచ్చు మనం కావాల్సి వస్తే. స్ప్రెడ్ ఇవ్వాలంటే అవే ఫ్రమ్ సెంటర్ పెట్టుకుంటే సరిపోద్ది. అవే ఫ్రమ్ యాక్సెస్, అవే ఫ్రమ్ యాక్సెస్. అది కానీ దీంట్లో ఇలాగ స్ప్రెడ్ అవుతున్నాయి చూసారా. స్ప్రెడ్ కాకుండా మనం ఏం చేయొచ్చు, ఫ్రిక్షన్ ఇవ్వాలి కొలిజన్లో. దీన్ని సెలెక్ట్ చేసి ఛానల్ ఎడిటర్కి వచ్చి ఫ్రిక్షన్ 0.2 ఇద్దాం. ఇంతకు ముందులాగా స్ప్రెడ్గా అట్లా. ఓకే, బాగుంది. ఇప్పుడు ఏం చేస్తా, కొంచెం మీటర్ కింద జరుపుకుంటా. దీనికి షేడింగ్ రెడ్ కలర్ పర్ పార్టికల్ యాట్రిబ్యూట్ RGB ర్యాంప్. ఇక్కడ నేనేం చేస్తాను, ర్యాంప్లో ఇక్కడ రెడ్ ఇచ్చి ఇక్కడ వైట్ ఇస్తా. ఎందుకంటే వైట్ వాటర్ ఎప్పుడు బ్లూయిష్ టింట్లో వైట్గా ఉంటుంది. ఓకే, నాకు స్టార్టింగ్లో ఉండే పార్టికల్స్ వైట్ కానీ దూరంకి వెళ్ళే పార్టికల్స్ రెడ్ కానీ వస్తాయి. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇంతకుముందు చెప్పే కదా కాన్స్టెంట్. సరే, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చుకుందాం కాన్స్టెంట్ వాల్యూ. అది సరిపోయింది కదా, నష్టం లేదు. నెక్స్ట్ ఇంకొక ఎమిటర్ పెట్టాలి. మరి ఇంకా ఇప్పుడు ఈ ఎమిటర్ మనం రీప్లేస్ డూప్లికేట్ చేయొచ్చా చేయకూడదో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేద్దాం. నాకు అదే టైప్ ఆఫ్ ఎమిటర్ నేను డూప్లికేట్ చేసి కాపీ చేసుకోవచ్చు. విత్ పార్టికల్ తోటి నాకు కాపీ అయిపోద్ది. ఎఫెక్ట్స్ క్లాసెస్, మా యాస్కీలో సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను పార్టికల్ ఒక్కటి సెలెక్ట్ చేసి డూప్లికేట్ స్పెషల్ డూప్లికేట్ ఇన్పుట్ గ్రాఫ్ అని పెట్టా అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ నాకు కాపీ అయిపోతున్నాయి. విత్ ఫౌంటైన్తో సహా కాపీ అయిపోయినాయి. సో డూప్లికేట్ అలా కాకుండా మనం డూప్లికేట్ ఇన్పుట్ కనెక్షన్స్ పెడతాను. ఎడిట్ డూప్లికేట్ స్పెషల్ డూప్లికేట్ ఇన్పుట్ కనెక్షన్స్. ఒక పార్టికల్ ఒకటే కాపీ అయింది. బట్ ఏంటంటే ఎమిటర్ అదే పార్టికల్ ఒక్కటి మాత్రమే కాపీ అయింది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఎమిటర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ డూప్లికేట్ స్పెషల్ ఎమిటర్ కాపీ అయింది కదా, ఓపెన్ చేద్దాం. ఈ రెండు సెలెక్ట్ చేసి Ctrl+D కొడదాం. బట్ దీనికి కనెక్షన్ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ ఒకటే పార్టికల్, ఆ రెండో ఎమిటర్ ఎక్కడ ఉంది, రెండో ఎమిటర్ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కిందకి తీసుకొచ్చి దాన్ని వైడ్ చేస్తాను. దీనికి ఏం పేరు పెడతాను, గ్రీన్. ఓకే, బట్ ఏంటంటే ఇది టైంకి కనెక్ట్ అయి ఉండదు. ఇంతకుముందు ఇప్పుడు మీరు ఈ పార్టికల్ చూస్తే కనుక ఇక్కడ ఎల్లోలో ఉంది. ఓకే, బట్ ఇది ఏంటంటే కనెక్ట్ అయ్యలేదు కరెంట్ టైం. అంటే దీని డైనమిక్ కాదనమాట. యాక్చువల్ మనం డూప్లికేట్ కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే అది డైనమిక్ కాకుండా స్టాటిక్గా వస్తుంది. అందుకని ఏం చేయాలంటే పార్టికల్ కాపీ చేసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్లోకి వచ్చి కనెక్ట్ టు టైం అని ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోద్ది. సో అప్పుడు అది డైనమిక్ కింద చేంజ్ అవుతుంది. సిమిలర్లీ మనం డైనమిక్ రిలేషన్షిప్స్లో ఎమిటర్స్లో గ్రీన్ గాంక్ కనెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నాకు గ్రీన్ పార్టికల్స్ కూడా వస్తున్నాయి. బట్ ఏంటంటే ర్యాంప్ ఏటో పోయింది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అది
ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని స్కేల్ అవుట్ చేస్తాను. ఓకే, దీని పార్టికల్స్ ఎటో, దీని షేడర్ ఎటో పోయింది. అట్రిబ్యూట్ ఎడిటర్ RGBBలో లేదు. సో ఇక్కడ మనం వేరే ర్యాంప్ ఇవ్వాలి. క్రియేట్ ర్యాంప్, ఎడిట్ ర్యాంప్, వైట్ కలర్, బ్లూయిష్, గ్రీన్. ఈ గ్రీన్ తీసుకుందాం. బట్ కొలైడ్ అవుతున్నాయి. యాక్చువల్గా మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. మనం ఎప్పుడు కాపీ చేయకుండా బెటర్ మనం కొత్త ఎమిటర్ తీసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఓవర్లాప్ అయ్యి ఒక దాంట్లోంచి ఒకటి ఎమిట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ దాకా కరెక్ట్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో కొత్త ఎమిటర్ తీసుకొని సేమ్ వాల్యూస్ దానికి రీప్లేస్ చేయొచ్చు. వాల్యూమ్, సిలిండర్. ఎక్కువసేపు పట్టదు కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ యాక్యురేట్గా వస్తుంది మనకు వాల్యూ. దీనికి ఎంత ఉంది స్పీడ్? 50 ఉంది. 50. ర్యాండమ్ స్పీడ్ ఎంత ఉంది? 20 ఉంది. డైరెక్షన్ స్పీడ్ ఓకే. బట్ గ్రావిటీ, బట్ నేను సేమ్ గ్రావిటీ యూజ్ చేసుకోవచ్చు. డైనమిక్ రిలేషన్షిప్స్, గ్రావిటీ ఫీల్డ్. దీనికి స్ట్రీక్స్, బట్ దీని ఎమిటర్ కౌంట్ ఎంత, దీని స్ట్రీక్స్ వాల్యూ ఎంత అన్న డిఫాల్ట్ ఉన్నాయి. బట్ దీని ఎమిటర్ వాల్యూ చాలా తక్కువ ఉంది. అర్థమైందా? బట్ ఏంటంటే యాక్చువల్గా మనం ఇంత దూరం పోకూడదు, ఇంత హైట్ పోకుండా ఇక్కడ నుంచి ఇలా పడాలి మనకు కావాల్సింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. 20 50 వచ్చి దీని వాల్యూ తగ్గిస్తాను. 5. అలా. ఓకే, కొంచెం టైం టేకింగ్, ఓపిక్గా కూర్చోవాల్సిందే, తప్పదు. ఎమిటర్ రేట్ సరిపోట్లా, 5000 పెడతా. అది ఆ మాత్రం ఉండాలి. బట్ అయినా స్ప్రెడ్ పెరిగిపోయింది చూసారా, అందుకని స్ప్రెడ్ తగ్గిస్తాను. సైమల్టేనియస్లీ స్పీడ్ కూడా పెరిగిపోయింది. అలా కంట్రోల్ చేసుకుంటూ రావాల్సింది. అది అర్థమవుతుంది ఏం చేస్తున్నాను.
వచ్చేదాకా టెస్ట్ చేస్తూనే ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చి కొలిజన్స్ వద్దు. కొలిజన్ వచ్చినా మనకి పెద్దగా కనిపించేది లేదు, బట్ మనం కొలిజన్ ఇచ్చామనుకోండి ఇక్కడ కూడా కొలిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మనం కొలిజన్ ఇచ్చి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుంది డైనమిక్ రిలేషన్షిప్స్ కొలిజన్స్. బాగానే ఉంది, బట్ స్లో అయిపోయింది. యాక్చువల్గా నా సిస్టంలో స్లో అయిందంటే మీది చచ్చిపోద్ది ఇంకా. సరే దీనికి కూడా షేడర్ అప్లై చేద్దాం, RGBPP. అలానే ఒపాసిటీ పీపీలో కూడా నాకు పర్ పార్టికల్ బికాస్ ఆఫ్ ఒపాసిటీ ర్యాంప్ పార్టికల్స్ డే అయిపోతున్నాయి తొందరగా. అందుకని నేనేం చేస్తాను, అండ్ నాట్ ఓన్లీ ఒపాసిటీ ర్యాంప్, కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ అంతకుముందు ఎంత ఇచ్చాము, 3 ఇచ్చాము, ఇక్కడ కూడా 3 అయిపోతుంది. ఓకే, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ రేపు వచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నాకు ప్లే బ్లాస్ట్ చేసి చూస్తే నాకు స్పీడ్ సెట్ అవ్వాలి. చాలా స్లో ఉంటాయి ఇప్పుడు ఈ పార్టికల్స్, చాలా స్లో ఉంటాయి. ఎందుకంటే మనం డిఫాల్ట్ వాల్యూస్కి పెద్దగా ఎక్కువ ఇవ్వాలి. మీరు వాటర్ లాగా నీట్గా కింద పడేలాగా వాటర్ ఎంత స్పీడ్లో ఉంటుందో ఇమాజిన్ చేసుకుని ఆ స్పీడ్ వచ్చేలాగా ఆ స్పీడ్ దాని తగ్గట్టు గ్రావిటీ వాల్యూస్ పెంచుకొని ట్రై చేయండి. రాకపోతే ఆ సీన్ ఫైల్ తీసుకొస్తే నేను ఎట్లా చేయాలో చెప్తాను మీకు. ఈజీ, నేను మీకు చెప్పందంటే ఏం లేదు అందులో. ఇప్పుడు చూద్దాం ఎంత స్పీడ్ వచ్చినాయి పార్టికల్స్. ఈ స్పీడ్ ఓకే పర్లేదు, ఈ స్పీడ్ తోటి మనం వెళ్ళొచ్చు వాటర్. అండ్ కొంచెం స్ట్రీకీగా ఉండాలి. యాక్చువల్గా స్ట్రీక్ అనేది చాలా తక్కువ ఉంది. ఏం చేస్తాను నేను, వాటర్ ఎలా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫౌంటైన్ లుక్ వస్తుంది. అయితే వీటికి రెండర్లో మనం రెండర్ చేసేటప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ రెండర్ కాకుండా హార్డ్వేర్ రెండర్ చేయాలి. ప్లే బ్లాస్ట్ చేస్తే ఇలా ఒక దాంట్లో ఒకటి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. వాటర్ స్పీడ్గా ఉన్నప్పుడు అలానే ఎప్పుడు గీతలాగా వస్తాయి, స్ట్రీక్స్ లాగా. నెక్స్ట్ పార్టికల్స్ మీరు జనరేట్ చేసి ఇలా పడేలాగా చేయాలి. మీకు టాస్క్ అది. యాజ్ ఇట్ ఈజ్ రావాలి. 3 స్టెప్స్ ఎందుకు తీసుకున్నానంటే 3 పార్టికల్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఒకే సీన్లో అన్నది. యాక్చువల్గా కాపీ చేసి ఒకే పార్టికల్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. సారీ, మామూలుగా డైరెక్ట్ ఫస్ట్ దాన్ని చేసి డూప్లికేట్ చేసి పెట్టేసేయచ్చు. అది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కనెక్షన్లు, డిస్కనెక్షన్లు, ఆ కలర్ మార్చుకోవడం, రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని పేరే దీనికి వస్తుంది, దాని ర్యాంపులే దీనికి వస్తాయి. అంతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని మీరు కొంచెం పార్టికల్స్ గ్రైండ్ అయ్యేదాకా, అలవాటు అయ్యేదాకా ఇలా దాన్ని కూడా మార్చుకుంటా కొత్తవి క్రియేట్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి సీన్లో అని తెలుస్తుంది అని చెప్పి నేను ఇలా మళ్ళీ కొత్త క్రియేట్ చేసి చూపించాను. గ్రీన్ కలర్ పార్టికల్, నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ పార్టికల్ ఇలా వచ్చి కింద ఇలా పడి ఫామ్ అయిపోవాలి. కొంచెం ఇట్లా కొంచెం స్లైడ్ ఇలా అయిపోవాలి. మీ టాస్క్ అది. ఈ సీన్ ఫైల్ మీకు ఇస్తాను. మీరు నెక్స్ట్ రేపు క్లాస్లో నాకు ఇది తీసుకొచ్చారంటే మీరు రేపే వస్తారా? ఓకే ఓకే, ఇద్దరు కలిసి వర్క్ చేయండి. కుదరకపోతే కనుక కలిసి వర్క్ చేసినప్పుడు మాత్రము తనకు కూడా కొంచెం గైడ్ చేస్తూ ఉండండి. మిగతా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా టచ్ చేపిస్తూ ఉండండి. ఇవి అలవాటు అయితే పెద్ద కష్టంగా ఉండదు. డైనమిక్స్లో గ్రిప్ వచ్చినా మిగతా ఏం పట్టించుకోం మనం. అయితే బేసిక్ కీ ఫ్రేమ్ యానిమేషన్, బేసిక్ షేడర్ అప్లై చేయడం,
బేసిక్ మోడల్ ఇప్పుడు రాక్ మోడల్ చేయాలి, ఒక చిన్న డెబ్రిస్ అంటే రాళ్ళ మొక్కలు, చిన్న రాక్ మోడల్ చేయాలి, అది మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఆడిపోడు దాని మన షేప్కి తగ్గట్టు మనం చేసుకోవాలి, మన ఆడిచ్చిన సెట్కి తగ్గట్టు మన కలర్ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది విఎఫ్ఎక్స్ వాడు. అందుకని ఏంటంటే బేసిక్ షేడింగ్, బేసిక్ మోడలింగ్ తెలుసుకుంటే మనం డైనమిక్స్లో మనకు అన్ని రకాలు టచ్ చేస్తున్నట్టు వస్తుంది. యానిమేషన్, మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, షాడోస్ మనం వేయాల్సి వస్తుంది. డెబ్రిస్ షాడోస్ మనమే నీట్గా లైట్ పెట్టి షాడోస్ పడడము, రిఫ్లెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి రిఫ్లెక్షన్ అంతా లైటింగ్. మరి ఇప్పుడు వాటర్ సర్ఫేస్ మనం ఇచ్చినప్పుడు రిఫ్లెక్షన్ కూడా మనం వేయాలి. సెట్ అంతా పెట్టి దాని రిఫ్లెక్షన్ అంతా గ్రౌండ్లో వాటర్లో పడాలి. వాటర్ లేయర్ మనం ఇస్తున్నప్పుడు మళ్ళీ లైటింగ్ కూడా చేయడది మనమే చేయాలి. దానిలో వాటర్ మీద షేడింగ్ మనం వేయాలి, వాటర్ మీద లైటింగ్ మనం వేయాలి, మళ్ళీ లైట్ డైరెక్షన్ స్పెక్యులర్స్ ఉంటాయి మెరుస్తున్నట్టు, అవి మనం వేయాలి. చాలా ఉంటాయి తలనొప్పులు పోతున్న కొద్దీ. అందుకని అన్నీ నేర్చుకుంటా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే అంత సింపుల్గా అయిపోద్ది. ఓకే.